తిండి మానేస్తారేమో గానీ టీ తాగకుండా రోజు గడవని వారు అడుగడుగునా కనిపిస్తారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు తేనెటిని తాగుతూ ఉంటారు. చాయ్ ప్రియులారా ఇక నుంచి కాస్త జాగ్రత్త పడాలంటూ జీహెచ్ఎంసీ అధికారులు ఇటీవల చేపట్టిన పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. సికింద్రాబాద్, చందానగర్, ఫాతేనగర్ తదితర ప్రాంతాల్లో గుట్టలు గుట్టలుగా స్వాధీనం చేసుకున్న నకిలీ టీ పొడిని నాచారంలోని రాష్ట్ర ఆహార ప్రయోగశాలలో పరీక్షించగా అందులో హానికర సింథటిక్ రంగులు వాడినట్లు వెల్లడైంది. టీ పొడితో పాటు మంచి ఆరోగ్యం కోసం తినే ఎండి కివి పండ్లు మొక్కలు, బెల్లంలోని హానికర రంగులు కలిపినట్లు పరీక్షల్లో తేలింది. 2 సంవత్సరాలుగా హైదరాబాద్లో విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. పోలీసులు, ఆహార భద్రతా అధికారులు ఇప్పటివరకు 2 నుంచి 3 టన్నుల నకిలీ టీ పొడిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అక్టోబర్ 2024లో ఫాతేనగర్లో 300 కేజీల కల్తీ టీ పౌడర్, 200 కేజీల కొబ్బరి చెప్పల పొడి స్వాధీనం చేసుకున్నారు. జగన్నాథ్ కోనార్క్ టీ పొడి పేరుతో ప్యాకింగ్ చేసినట్లు అప్పట్లో అధికారులు వెల్లడించారు. డిసెంబర్ 2024లో చందానగర్లోని ఓ ఇంట్లో 150 కేజీల నకిలీ పౌడర్ను పట్టుకున్నారు. 500 గ్రాముల ఎడాకోల్ సన్సెట్ ఎల్లో కలర్, 500 గ్రాముల నీల్ కియాన్ కలర్, 12 ఇలాచీ వాసన వచ్చే ద్రవం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకోగా చందానగర్ సర్కిల్ ఆహార భద్రతా అధికారి హృదయ ఆ నమూనాలను ప్రయోగశాలకు పంపించారు. టీ పొడిలో హానికర రంగులు కలిపినట్లు తేలింది. ఎల్బీ నగర్లో ఈ ఏడాది మార్చిలో చేపట్టిన తనిఖీల్లోనూ నకిలీ పౌడర్ పెద్ద ఎత్తున దొరికింది. అందులోనూ రంగులు ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించారు. నామమాత్ర పొడి రంగుతో ఎక్కువ తేనీటిని తయారు చేసేందుకు సింథటిక్ రంగులను ఉపయోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాంటి తేనీటితో క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు గురవుతున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2025 ఫిబ్రవరి 1న చందానగర్లోని ఓ సూపర్ మార్కెట్లో లూజ్ డ్రైడ్ కివీ ముక్కలను స్వాధీనం చేసుకుని ప్రయోగశాలకు పంపించగా వాటిలో సింథటిక్ రంగులను పెద్ద ఎత్తున ఉపయోగించినట్లు ప్రయోగశాల తేల్చింది. ఎండిన కివీ ముక్కలు ముదురు పసుపు రంగులోకి మారుతాయి. వాటిని ఆకుపచ్చ రంగులో ముంచి స్వల్పంగా వాటిపై చక్కెర ద్రవాన్ని పిచికారీ చేసినట్లు అధికారులు వివరించారు.